ఇంకా ఆశిస్తూ బ్రతుకుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించి మరో పుట్టినాల్లో ప్రవేశపెట్టి దేవుడు స్థుతించుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందామండి. మన సమాజం కూడా అవసరమైనప్పుడు ప్రభు ఆయన దేవుడు మనకి మంచి అవకాశాన్ని బట్టి దేవుడు స్థుతించుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ప్రభు ఆయన యేసుక్రీస్తు రక్తమే జయం, 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 ప్రభు ఆయన యేసుక్రీస్తు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవా వందనాలు ఆయన, స్తోత్రము తండ్రి. మహోన్నతుడా వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం దేవా. ప్రార్థన చేసుకుందామా. కృపాకృష్ణ మా ప్రిపర్లోకి తండ్రి, నీకు ఘనమైన పొందాలైనా ప్రేమించి ప్రభునైనా మరో పురుదాల్లో ప్రవేశపెట్టిన దేవాన్ని పొందాలి తండ్రి. ఏదో కూడా ప్రార్థిస్తున్న సమయాన్ని బట్టి నీకు పొందాలని మా రెడ్డిలో బట్టి ప్రభు సమాజం కూడా అవసరం ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వ లైవ్ ద్వారా ప్రభుత్వం అందరూ పాల్గొనే సహాయం చేసిన దేవాన్ని పొందాలి. నేనే కదా ప్రభు అనేక మంది ప్రభుత్వైనా ఈ లైవ్లో కార్యక్రమం చేస్తూ అందరూ కూడా దీవించి ఆశించినైనా మరి సంఘ సంఘాలు పట్టే ప్రభుత్వైనా ఆరోగ్య పాల్గొనే సహాయం దయచేనైనా మరి ఆ ప్రాంతంలో మా పిల్లలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ దేశంలో మా పిల్లలందరూ కూడా ప్రభుత్వ ఈ సమయం మాతో ఎక్కువ సహాయం దయచేయండి. శాలం ప్రార్థన మందం సంఘ సంఘ దీవించి ఆశ సహాయం దయచేయండి. భద్రత దయచేయండి అన్న. తిరుపతి బిడ్డలు దీవించండి ఆయన. అల్లూరు సుతుమల బిడ్డలు దీవించండి. మల్కాపురంలో ఉన్న బిడ్డలు దీవించండి. జంటకోళ్ళు ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. శ్రీపురంలో ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. అన్నమ్మ కాలనీ, కోల్పద్దల ప్రభు, ఉప్పర కాలనీ, హనుమాన్ నగర్ ఎక్స్ప్రెస్ కాలనీ ప్రభు ఆయన. అశోక్ బల్మకోళ్ళ బిడ్డలు దీవించండి ఆయన. ఇంద్రకోళ్ళు 1-2 బిడ్డలు దీవించండి ఆయన. గాజుకోళ్ళ బిడ్డలు దీవించండి. అదే ప్రభు ఎన్ఐడి కన్సపల్లో ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. మధురలో ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. ఆయన అదేవిధంగా అమెరికాలో ఉన్న బిడ్డల ప్రభునైనా, అమెరికాలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభునైనా, ఆస్ట్రేలియాలో ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభునైనా, అలా ప్రభునైనా అదపు కడిసిన బిడ్డలున్నారు తండ్రి ఆయన. అండమాన్లో ఉన్న బిడ్డలు ప్రభు దీవించండి ప్రభుత్వం. గుంటూరులో బిడ్డల ప్రభుత్వం, తెలంగాణలో మా పిల్లలు అనేక మంది ఆయా ప్రాంతంలో అందరూ కూడా జ్ఞాపకం చేస్తాడు. ప్రతి ఒక్కరు ప్రభుత్వైనా మరి ఈ సమయంలో అందరూ మాతో పాల్గొని నాయన నేను మహింప సహాయం దయచేయండి ఆయన. ఏసీ నీకు 100 బలహీన ఉంటే పుట్టి సహాయం దయచేయండి. వాళ్ళ అవసరం తీసి సహాయం దయచేయండి ప్రభుత్వం. ఈ కూడికి రాజేంద్రులు నడిపించి మహిమ పొందుకుంటామని ఏసీ నామంలో మిక్కిలంతా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగిన యేసునిలో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసులో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసులో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, ఆనోతు వలె సాగేదా, నే సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునిలో నా జీవిత కాలమంతా తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను
సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా పిల్లలు మరచిన భార్య విడచిన పిల్లలు మరచిన భార్య విడచిన స్నేహితులే నన్ను వెలివేసిన స్నేహితులే నన్ను వెలివేసిన యోబు వలె సాగెదా నే సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా నే సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినుల రాళ్ళతో హింసించిన కఠినుల రాళ్ళతో హింసించిన శిలను వలె సాగెదా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తు హత సాక్షిగా మారేరా క్రీస్తు హత సాక్షిగా మారేరా పౌలు వలె సాగెదా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునిలో నా జీవిత కాలమంతా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపు
తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచి ఉన్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా
తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం. నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం. నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. వెలుగు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ.
గ్రంథము 22వ కీర్తన చదువుకుందామండి. నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విన్నాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మతోని వెనక నీవేళ దూరంగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి నేను మౌనంగా ఉండట్లేదు, అయినను నీవు నాకు ఉత్తరమేయకున్నావు. నీవు ఇశ్రాయేలు స్తోత్రుల మీద ఆశీర్వాదం ఉన్నావు. నా పితరులు నీ యందు నమ్మకం ఇచ్చింది, వారిని యందు నమ్మకం ఇచ్చగా నీవు వారిని రక్షిస్తుంది. వారిని మొదలుపెట్టి విడుదల ఉంది. నేను నమ్మకం ఇచ్చి సిగ్గుపడకపోయేది. నేను నరుడని కాను, నేను పురుగును, నరుల చేత తెచ్చబడిన వాడను, నిందింపడిన వాడును, ప్రజలతో తుడికిపోయిన వాడును. నన్ను చూచు వారందరూ పెదవులు ఇచ్చి తనాడించు నన్ను అపహసించున్నారు. యెహోవా మీద నీ భారం రూపము, ఆయన వారిని విడిపించినేమో. వాడికి ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించినేమో అందుడు. గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొక్క సన్నిపాలన చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుదివి. గర్భవాసం మొదలుకొని నీవే నాకు ఆధారం, నీవే నా తల్లి, నన్ను కళ్ళు మొదలుకొని నా దేవుడు నీవే. శ్రమ వచ్చినది, సహాయం చేయవాడు ఎవడు లేడు. నాకు దూరంగా ఉండకము. వృషభములు అనేకులను చుట్టుకునేవి, భాషాన్ దేశం బలమైన వృషభములను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గతించిన సింహం వల్లే వాడు నోళ్ళు తెచ్చి ఉన్నారు. నేను నీళ్ళ వల్లే పారబోసి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పినవి. నా హృదయము నా అంతరంగంలో మైనం వల్లే కలిగి ఉన్నది. నా బలం ఎండిపోయి చిలపెంకు వల్ల ఆయన. నా నాలుక నా దౌడనంటుకుని ఉన్నది. నీవు నన్ను పేదల భూమిలో పడవేస్తున్నావు. కుక్కలను చుట్టుకుని ఉన్నవి. దుర్మార్గ గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతితో నా పదలు పొడుచున్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించు నన్ను తీర్చుచున్నారు. నా వస్త్రములు వారు పట్టుకుంటున్నారు. నా అంగికి ఒక చిత్తు వేయించున్నారు. యెహోవా, దూరంగా ఉండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గము నా ప్రాణమును, కుక్కల బలమును నా ప్రాణం తప్పిపం. సింహంలో నేను రక్షింపు. గురిపోదు కుమ్ముడు వల్లే కొబ్బులు నన్ను రక్షింపు. నాకు ఉత్తమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచడం. సమాజ మధ్య స్థుతించడం. యెహోవా యందు భయభక్తి గలవారా ఆయన స్థుతించండి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన కనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయన భయపడి. ఆయన బాధపడి వారిని బాధలు తుడిగిరిపలేదుగా. దాన్ని చూసి అనాశయపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వారు ఆయనకు మొదలుపెట్టగా ఆయన ఆలకించను. మహాసమాజములు నిన్ను కూర్చొని కీర్తన పాడేదను. ఆయన ఎందుకు భయభక్తులు గలవారి యొక్క నా మొక్కుబడులు చెల్లించేది. దీనులు భోజనం చేసి తృప్తించదు. యెహోవాను వెతుకువారు ఆయన స్థుతించెదరు. మీ హృదయములు తెప్పని నిత్యము బ్రతుకు. బుద్ధిగంతముల నుండి బుద్ధిగంత సమానం జ్ఞాపకం చేసుకొని యెహోవా దగ్గర తిరగదు. అనేజల వంశస్థుల నుండి నమస్కారం చేసేది. రాజ్యం యెహోవాదే, అనేజలు నిలబడి ఆయనే. భూమి మీద వర్ధించిన వాళ్ళందరూ అన్నపానాలు పుచ్చుకొంచు నమస్కారం చేసేది. తమ ప్రాణములు కాపాడుకోలేక మంటిపాలకు వారందరూ ఆయన సన్నిధి మోకరించేది. ఒక సన్నిధి వారు ఆయన సేవించెదరు. రాబోతులకు ప్రభుని గురించి వివరించడు. వారు వచ్చి ఆయన చేశాన్ని పుట్టుబోట్లకు తెలియజేశారు. ఆయన నీతి వాళ్ళు ప్రచురపరచడు. దేవుడి తన వాక్యములో దీవించను గాక. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క సమయమున మరి ఆదివారం దినాన్ని మరొకసారి దేవుని ఆరాధన చేసుకోవడానికి దేవుడి దగ్గరికి బట్టి మాతో కలిసి మీరు కూడా ఆరాధన చేయవలసిందని కోరుచున్నాను. మాతో కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయాలండి ప్రతి ఒక్కరు ఈ విధముగా దేవుడు మనకు తోడుకుంటున్నా. మన రెండు చేతులు పైకించాలి. దేవుని స్తుతులు చెల్లిద్దాం. దేవాస్తోత్రం దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమే దేవుడు మనతో మాట్లాడు మన యొక్క హృదయాలు మనం సిద్ధపాటు చేసుకుంటాం. ప్రతి ఒక్కరు ఈ యొక్క సమయంలో సిద్ధపాటు నిజమే మాతో కలిసి ఆరాధన చేయవలసిన కోరుచున్నాం. వీక్షించున్న ప్రతి ఒక్కరు ఈ యొక్క సమయం మీ హృదయాన్ని సిద్ధపరచుకుంటూ దేవుని సిద్ధపడుతున్నాం. పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో. పరిశుద్ధుడా నీ సన్నిధిలో పరిపూర్ణుడా నీ గుడారములో.
సమయం నిజమే. ఆయన యొక్క సన్నిధానంలో ఎవరు నిలవగలరు? ఈరోజు మనం అటువంటి అర్హత కలిగి ఉంటున్నాం. ఒకసారి గ్రహించుకుంటాము. మరి యొక్క జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకుంటాం. ప్రియ సహోదరు సహోదరులారా, మాతో కలిసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటాము. నిజమే. ఇదిగో ఈ యొక్క సమయం మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుంటూ ఆయన యొక్క మాటలు వినడానికి కపటము లేని హృదయమును కలలాడని నాలుక నిమ్ము. కపటము లేని హృదయమును కలలాడని నాలుక నిమ్ము. చెలికానికి కీడించను, పొరుగువారిని నిందించను. చెలికానికి కీడించను, పొరుగువారిని నిందించను. యేసయ్యా 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 యేసయ్యా. ఈ యొక్క సమయం ఆలోచన చేసుకుంటున్నావా? హృదయం ఏ విధముగా ఉంటుందో ఒకసారి గ్రహించుకుంటున్నావా? నీవు చేస్తున్న పనులు ఆయన ఇష్టపడుతున్నాడో లేదు? ఈ యొక్క సమయం హృదయాన్ని పరిశీలన చేసుకో. ప్రియ సహోదరు సహోదరుడా, ఇదే అనుకూలమైన సమయం. ఇదిగో ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క జీవితాన్ని సరి చేసుకుంటూ ఆయన ఒక మాట నిలబెట్టుకోవడానికి మన సిద్ధపాటు కలిగి ఉన్నాం. ప్రియ సహోదరు సహోదరు, సమయమును కోల్పోకుండా సద్వినియోగం చేసుకుంటాం. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచరా అన్ని వేళలా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడచరా అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే. ఈ యొక్క సమయమున ఆరాధన ఆయనను ఆరాధన చేసి హృదయమును కలిగి ఉంటున్నావా? ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసు నీకే, ఆరాధన
యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఈ యొక్క సమయం ప్రార్థన చేస్తున్న మన హృదయాలు సిద్ధపరచు. ప్రియ సహోదరు సహోదరుడా, ఈ యొక్క సమయం ఒకసారి ఆలోచన చేస్తాను. నీ యొక్క జీవితం ఏ విధంగా నీవు ఆయనను ఆధారం చేసుకుని ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేస్తున్నావు. అనాలోచనతో దేవుడిచ్చిన గొప్ప అవకాశముగా నువ్వు భావిస్తున్నావు. ఏదో అనాలోచనతో నాకు నచ్చినట్లు బతికించాలని అనుకుంటున్నావు. ఆయన స్థితించిన జీవితం వ్యర్థమే. ఈరోజు ఆయన స్థితించే జీవితం కలిగి ఉండకపోతే నీవు నిష్ప్రయోజనమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావని గ్రహించు. ఈరోజు మన నిర్మించిన మన దేవుడు నిజమే ఆయన నీ కొరకు చేస్తున్న కార్యములను ఒకసారి ఆలోచన చేసుకున్నాం. 6 దినములు ఆయన నీకు ఆరోగ్యము ఇవ్వడం ద్వారా నీవు ఇది చేస్తున్నావు. ఈ యొక్క సమయం స్థితించే స్థితిలో నీవు ఉంటున్నావా? ఒకసారి ఆలోచన. ఈరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలు ప్రార్థన మహాపరిశుద్ధుడు మహాగణుడు పరలోకపు తండ్రి దేవా, ఈ యొక్క గొప్ప భాగ్యత మాకు అనుగ్రహించిన నారాయణ వందనములు. ఈ యొక్క తోడు నీ యొక్క కాపాడు. ఈ యొక్క సమయంలో మా పక్కన నీలో నిలిచిన యోగ్యతను వారికి ఇచ్చావు. నీకు నీవు మహిమపరచు. ఈ యొక్క తోడు నీకు కాపాడు. దేవా, మేము ఎక్కడ ఉన్నప్పటికీ నీవు మాతో ఉంటున్న విధానం బట్టి నీ సన్నిధి కార్యక్రమ మమ్మల్ని బలపరిచి ప్రార్థన. మరి యొక్క సమయంలో వాక్యానికి వెళ్లే ముందు ఒక ప్రత్యేక గీతము మనం ఆలకిద్దామండి. దాని తర్వాత మరి నేటి దిన వాక్యోపదేశాన్ని మనము ఆలకిద్దాం. ఎండ వేళయంతో అలసి నువ్వు ఒంటరిగా ఉన్నానమ్మా. యాకోబు బాయకడా యేసయ్యను చూశానమ్మా. ఎండ వేళయంతో అలసి నువ్వు ఒంటరిగా ఉన్నానమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు దప్పికగా ఉన్నాడే. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు దప్పికగా ఉన్నాడే. యాకోబు 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 బాయికడా యేసయ్యను చూశానమ్మా. ఎండ వేళయంతో ఒంటరిగా ఉన్నానమ్మా. ఎండ వేళయంతో ఒంటరిగా ఉన్నానమ్మా. నీవేమో యోగులాయి మీకు మాకు ఏనాడైనా
సాంగత్యం లేకపోయే అయ్యారే సమరయని నీవేమో దులాయే నీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే నీరు 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 ఎలా పుచ్చుకుంటారయ్యా నీరు 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 ఎలా పుచ్చుకుంటారయ్యా చేతుటకు ఏమి లేదు నాకెట్టు ఇస్తావయ్యా చేతుటకు ఏమి లేదు నాకెట్టు ఇస్తావయ్యా యాకోబు 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 బాయికడ యేసయ్యను చూశానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా నీళ్ళు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే అయినా నీళ్ళు నీకు ఇమ్మని నేనడిగానా నీళ్ళు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే అయ్యా నీ ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నారే అయ్యా నీ ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నారే లోతు లేని ఎదుకనట్టు లోగుట్టు దాచినానే లోతు లేని ఎదుకనట్టు లోగుట్టు దాచినానే యాకోబు 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 బాయికడ యేసయ్యను చూశానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా భర్తలేదన్నావే నిన్నెత్తి ఐదుగురుండి ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే నీకు భర్త లేదన్నావే నిన్నెత్తి ఐదుగురుండి ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే ఇవరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా ఇవరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా ఆనాటి నుండి నేను ఆయన సచ్చినయ్యానమ్మా ఆనాటి నుండి నేను ఆయన సచ్చినయ్యానమ్మా యాకోబు 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 యాయిగడ యేసయ్యను చూశానమ్మా ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాను ఎక్కినవాడు నీ గుట్టు ఇప్పుతాడు ఏ తట్టు చూస్తున్నావు లో తట్టు దాస్తున్నావు నా గుట్టు దాచినవాడు నీ గుట్టు ఇప్పుతాడు ఈ తట్టు చూస్తున్నావు లో గుట్టు దాస్తున్నావు గుట్టు రట్టు కాకముందే డబ్బులప్పుకోవాలమ్మా గుట్టు రట్టుకోకముందే
కాడ యేసయ్యను చూశానమ్మా. ఎల్లవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎల్లవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా. దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగారమ్మా. దాపు చేరి నన్ను చూచి దాహమని అడిగారమ్మా. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు కాదన్నాడే. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు దప్పిక కావాలన్నాడే. యాకోబు యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా. ఎల్లవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నానమ్మా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములేండి. మరి యొక్క సమయమున ఈ విధముగా మీతో కలిసి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఆరాధన చేయడానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మన సమాజంగా కూడడానికి మనకు అవకాశం లేకపోయినప్పటికీ ఈ విధముగా దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి ప్రతి ఒక్కరము మనము ఆనందించవలసింది వారిగా ఈ యొక్క సేవకుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క అవకాశం మనకు దొరికింది కనుక ఇందుని బట్టి మనం ఆనందిస్తూ దేవుని యందు నిలకడ కలిగిన భక్తిని మనం కొనసాగించుకుందామండి. మరి ఈ యొక్క సమయమున నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా పరలోకపు తండ్రి, దేవా, ఈ యొక్క దేవాలయన ఆదివారం దినాన నీ యొక్క మాటలు మేము ధ్యానం చేయడానికి నువ్వు మరొక అవకాశం మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనం దేవా. మరి యొక్క సమయమున ఏది మాకు అవసరమైనదో, ఏది ప్రాముఖ్యమైనదో, ఏది దేవానైనా మేము కలిగి జీవించాలో మాకు తెలియపరుస్తూ ప్రతి ఒక్క అవసరతలో ప్రతి ఒక్క ఉద్దేశంలో మాకు తోడుగా ఉంటూ మా పట్ల నీవు ఆశిస్తున్న జీవితాన్ని మేము కలిగి ఉండడానికి దేవానాయన అటువంటి జ్ఞానయుక్తమైన ఆలోచనలు మాకు అనుగ్రహించండి దేవానాయన. ఈ లోకమును చూచి దేవానాయన, ఈ లోకపు వాటిలో దేవానాయన ఉండిపోయే వాళ్ళకి కాక దేవ పర సంబంధమైన ఆలోచనతో దేవానాయన పర సంబంధమైన జ్ఞానము చేత నింపబడుతూ మేము ముందుకు సాగడానికి సహాయము చేయండి. మరి యొక్క సమయమున నీవు మాతో మాట్లాడిన మొట్టమొదటిగా నా యొక్క మాటలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు నీ సిలువ చాటు నువ్వు మరుగుపరిచి నా ద్వారా నాతో నువ్వు దేవా వీక్షించున్న వారితో నువ్వు మాట్లాడాను దేవా. నీవే మమ్మల్ని బలపరిచి నడిపించు. నేసిచ్చిన ప్రాథమిక పాసను చేర్చుకో. యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయమున నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లోకంలో ఒక మాట, కోటి విద్యలు కూటి కొరకు. నిజమే, నీ యొక్క కడుపుని నింపుకోవడానికి నువ్వు ఏ పని చేసినా పర్వాలేదు అని లోకములో మాటను మనం గమనిస్తామండి. కానీ యేసయ్య చెప్పిన మాటను మనం గమనించినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు అని ఆయన మాట్లాడుతారు. ఎవరంతా సంతోష జీవులు? ఆత్మీయ విషయము కొరకు, లేక ఆత్మీయ భక్తి జీవితము కొరకు, లేక నీతిమంతుడిగా ఉండడము కొరకు నువ్వు ఆకలి దప్పికలు కలిగిన పర్వాలేదు, నీవు సంతోషము కలిగి ఉంటావు. ఎందుకంటే అటువంటి వారు తృప్తిపరచబడతారు. అందుకే మనం ఆనందించాలి. దైవికమైన జీవితంలో మనము నిలబడుతున్నప్పుడు ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ నీవు దేవుని మాటను బట్టి నిలబడుతున్నప్పుడు నువ్వు ఆనందించాలి. ఎందుకంటే ఇదిగో దాని తర్వాత ఎంతో ధన్యత మన యొక్క జీవితం కొరకు దేవుడు ఏర్పాటు చేసి. ఈరోజు ఎన్నో ఆలోచనలు మానవ హృదయంలో వస్తాయి. నేను దినాన్న ఇద్దరు జీవితాలు మీకు మరొకసారి పరిచయించాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచు కొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే కొందరు ఆ యొక్క యెరూషలేములో నుంచి అనేక మంది యవనస్తుల్ని ఆ యొక్క బబులోనికి తీసుకుపోయారండి. చెరకి
తీసుకుపోయినప్పుడు నెబుకద్నెజరుకు ఒక ఆలోచన, ఈ యొక్క రాజ్యాన్ని చక్కగా గొప్ప చేసుకోవాలంటే బలవంతులని అదేవిధంగా తెలివైన వారిని 2 విభాగాలు చేస్తాడు యవనస్తుడు. బలమైన వారిని సైన్యంలో, జ్ఞానవంతులని ఇదిగో ఆ యొక్క రాజ్యము యొక్క ఆలోచన విభాగములో, లేకపోతే సలహాదారుల విభాగంలో, లేక ఆ యొక్క రాజ్యం యొక్క అవసరతల కొరకు వారిని ఏర్పాటు చేసి ఉన్నారు. ఇలాగా ఆ యొక్క తెలివైన వారి గుంపులో ఈ యొక్క దానియేలు ఆ యొక్క తన యొక్క స్నేహితులు ఉండిన వారుగా మనం గమనించవచ్చు. అయితే వీరిని నపుంసకుల అధిపతికి అప్పగించి వారిని సంరక్షించమని, వారిని చక్కగా చూచుకోమని, వారికి కావలసిన అన్ని అవసరతలు నిజమే వారికి ఏర్పాటు చేసినవన్నీ చూసుకోమని వారికి అప్పగించినప్పుడు, ఆ నపుంసకుల అధిపతికి అప్పగించినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మనం గమనించగలం. 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యూదయాలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో ఉండి నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షాజరనియు, హనన్యాకు షడ్రకనియు, మిషాయేలునకు మేషకనియు, అజర్యాకు అబెద్నగో అనియు పేర్లు పెట్టాను. అయితే వీరిని అతను చూచుకుంటున్న సమయంలో దానియేలుకైతే తెలుసు, ఇదిగో తాను ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఇదిగో రాజు ఎటువంటి ఆహారము ఏర్పాటు చేస్తున్నాడంటే, రాజు భుజించున్న ఆహారము ద్రాక్షరసము ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ యొక్క ఆహారము పుచ్చుకోవడం తప్పేంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, నిజమే ఆ దినాల్లో మాంసాహారం, ఆ యొక్క బబులోను వారు మాంసాహారం ఎలా తీసుకునేవారంటే విగ్రహాలకి ప్రతిష్ఠించి ఆ మాంసాహారాన్ని పుచ్చుకునేవారు, లేకపోతే బలర్పించి మాంసాహారం పుచ్చుకునేవారు. అది ఈ యొక్క యూదులకు హేకరమైనది, అది చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క ధర్మశాస్త్రము ప్రకారము దేవుడు అది అంగీకరించాడు. అందుకే ఆలోచన చేసుకున్నాడు, అయ్యో నేను ఈ విధముగా అపవిత్రుడు కాకూడదు, నేను దేవుని బిడ్డను కదా, నేను అపవిత్రుడు కాకూడదనే ఆలోచనతో ఏమి చేసుకున్నాడంటే, ఇదిగో మాకు అవి వద్దు గాని అని తాను ఉద్దేశము చేసుకుని వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ యొక్క నపుంసకుల అధిపతితో మాట్లాడుతున్న విషయాలు మనం గమనించవచ్చు. ఎందుకంటే నిజమే ప్రియ సహోదరుడు, కొన్నిసార్లు మనమైతే ఎలాగుంటామంటే బ్రతకడానికి కోసం ఏది చేసినా పర్లేదండి, యేసయ్య దాన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే ఆత్మీయ జీవితం కలిగిన వాడు ఎన్నడూ దాన్ని ప్రోత్సహించడండి. నేను ఎలా బ్రతికినా పర్లేదు అన్న ఆలోచన ఉండదు. ఎలా బ్రతకాలి అన్న దానికి వచ్చేసరికి ఇదిగో నీతి కలిగి ఆకలి దప్పికలు కలిగి ఉన్నా పర్లేదు. ఎందుకో తెలుసా, నేను ధన్యుడనే, ఎందుకంటే తృప్తి పరిచేది ఎవరంటే దేవుడే. దేశము కాని దేశంలో ఉన్నారు, ఏమో నా మాట ఎవరు వింటారో అన్న ఆలోచనలో లేడు. ఏమి చేస్తాడంటే ఇదిగో ధైర్యంగా నిలబడి తాను చెప్తున్న మాట అక్కడ మనం చూడగలం. 9వ వచనము, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొంద అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ఏలి చెప్తున్నాడు. అయితే కృప కటాక్షము ఎవరు కలగజేశారండి? దేవుడే. ఎందుకు? అందుకే చూడండి, దానియేలు తీర్మానం తీసేసుకున్నాడు, నేను తినడమన్నా మానేస్తాను కానీ నేనేం చేస్తాను, ఆకలి దప్పికలతోనన్నా ఉంటాను అని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు నిజమే దానియేలు యొక్క హృదయాన్ని, దానియేలు యొక్క జీవితాన్ని చూసినవాడు. ప్రియ సహోదరు, అదే అండి ఈరోజు ఎలా పడితే అలా బ్రతికేస్తాం. ఈరోజు చాలామంది విశ్వాసులుగా ఉన్నవారే సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎందుకు నీతి ఎందుకండి, నీతి కలిగి ఎందుకు జీవించాలండి, నీతివంతుడికి ఉండటం వల్ల ఉపయోగం ఏమొద్దండి అన్న ఆలోచనకు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే అపవాది అటువంటి స్థితికి వాళ్ళని నడిపించేస్తూ ఉంటారు. నేను ఎందుకు నీతిమంతుడిగా ఉండాలి? నిజమే, నా ఇష్టాలు నెరవేరినప్పుడు నేను ఎందుకు నీతిమంతుడిగా ఉండాలి? నిజమే, వీరు తీసుకొచ్చి ఎక్కడ పడేశారండి? ఆ యొక్క బబులోనులో పడేస్తారు. నిజం, దేశం కాని దేశంలో. మరి దేశం కాని దేశంలో మేము ఉన్నప్పుడు మేము ఎందుకంటే ఖచ్చితంగా జీవించాలా అనట్లేదు, కానీ నేను అపవిత్రుడు కాకుండానట్లు అని దానియేలు నిలబడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఆలోచన చేసుకో. మనకి పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు, ఒకవేళ మనం ఆశించేది మన యొక్క జీవితంలో జరగలేనప్పుడు, కొంతమంది ఎటువంటి ఉద్దేశానికి వస్తారంటే, నా జీవితంలో నేను అనుకున్నది జరగలేనప్పుడు నేనెందుకు నీతిని కలిగి జీవించాను?
నేనెందుకు ఈ యొక్క భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవాలని మళ్ళీ మనము సమర్థించుకుని మనకు నచ్చినట్లు మనం వెళ్ళిపోతామే. అటువంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడేవాడు కాడండి. నిజమే, దానియేలుకి దేవుడు ఎంతగా తోడున్నాడంటే కారణం ఎందుకంటే తోడుగా ఉండడానికి కారణం ఎందుకు? కారణం అదే, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ఎవరండి? ధన్యులు. దానియేలు తీర్మానం తీసుకుంటాడు, నేను పుచ్చు కొరకు. దేశం కాని దేశం. మరి ఇంట్లో అయితే మనకు నచ్చినట్లు ఉండొచ్చు. అమ్మా నాకు ఇది వండి పెట్టి అది వండి పెట్టి అంటే సరిపోదు. హాస్టల్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నోరు పూసుకుని తినాలి. ఇంట్లో పప్పు నచ్చకపోవచ్చాము, బయటికి వెళ్తే ఏం చేయాలి? ఏది వండి పెడుతుంది, ఇక అంతకు మించి ఇంకోటి ఏమి దొరకదు. నిజమే, ఇక్కడ దానియేలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అది ఇల్లు కాదు, తన యొక్క ఇల్లు కాదు. ఇప్పుడు వెళ్ళి ఇదిగో నాకు ఇది వద్దంటే అక్కడ బలవంతం చేయొచ్చు. కానీ ఎప్పుడైతే దైవికమైన జీవితం కలిగి జీవిస్తున్నాడో దేవుడు వెనక నుండి దానియేలు పక్షమున ఆయన దానియేలుని తృప్తిపరుస్తూ నడిపిస్తున్నాడు. దేశమే ప్రియ సహోదర సహోదరుడు, ఈరోజు ఆలోచన చేసుకో. ఈరోజు చాలామంది అనుకుంటారు నా జీవితంలో నేను ఆత్మీయంగా నిర్ణయాలు తీసుకుంటే నేను ఇవి కోల్పోతానని కొన్నిసార్లు అనుకుంటాం. ఏవో మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని కొరకు ఏది వదిలేసుకున్నా పర్లేదు అనుకున్న వాడికి దేవుడు సమస్తము ఏర్పాటు చేస్తాడు. అది ఎందుకు మర్చిపోతాం? ఇక్కడ అదే కనిపిస్తుంది. కృపా కటాక్షము కలగజేసింది ఎవరండి? దేవుడే. అయితే అక్కడ మనం గమనించినట్లయితే 10వ వచనం, మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బారుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడిన నేల. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేతురు. నపుంసకు అధిపతి ఎవరికి భయపడతాడు? రాజునకు భయపడుతాడు. నేను రాజునకు భయపడుతున్నాను. ఒకవేళ మీ మొహాలు కృషించిపోయారు, క్షీణించిపోయారు అనుకో, బలమైన ఆహారం తినకపోతే మీరు క్షీణించిపోతారు. తర్వాత నాకు ప్రాణాపాయం అంటే ఇక్కడ దానియేలు అంటున్న మాట ఇదిగో ఇక్కడ మనం గమనించవచ్చు. 11వ వచనం, నపుంసకులకు అధిపతి దానియేలు హనన్య, మిషాయేలు, అజర్యా అని వారి మీద నియమించిన నియమము కొనితో దానియేలు ఇట్లనే ఎవరైతే నియమకుడిని పెట్టి ఉన్నారో వాళ్ళని గమనించమని ఎవరైతే అప్పగించి ఉన్నారో వారితో మాట్లాడుతున్న మాటలు మనం గమనించగలము. భోజనములకు శాఖాధాన్యములను, పానమునకు నీళ్లను నీ దాసులమకు మాకిచ్చి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము. ఇక్కడ చూడండి ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. దానియేలు కూడా ధైర్యం పెట్టి, లోకము ఆహారాన్ని చూసి ధైర్యం కలిగి ఉంటారండి. తృప్తి అనేది దేని నుంచి వస్తుందట? వారు కోరుకున్న దాని నుంచే తృప్తి అనుకుంటారు. కానీ దానియేలుకు తెలుసు నిజమైన తృప్తి ఎక్కడుంది? దేవుని కొరకు జీవించిన వాడు నిజముగా తృప్తిపరచబడతాడు. ప్రియ సహోదర సహోదరుడా, ఈరోజు దైవికమైన ఆలోచన కొరకు, ఆత్మానుసారమైన జీవితం కొరకు నువ్వు ఏది పోగొట్టుకున్నా పర్లేదు అనుకుని నిలబడుతున్నావా? లేకపోతే కొన్ని పోగొట్టుకుని ఉన్నావా? కొన్ని విడిచిపెట్టుకుని ఉన్నావా? కొన్నిటికి దూరంగా ఉన్నావా? నీవు ఆనందించు, నువ్వు ఖచ్చితంగా తృప్తిపరచబడతావు. నిజమే, ధైర్యంగా నిలబడి నిల్చున్న దానియేలు మనం గమనించవచ్చు. 10 దినములను మమ్మల్ని పరీక్షించాడు. 10 దినాలు పరీక్షించేసరికి అక్కడ ఎంత గొప్ప ఆశ్చర్యం జరిగిందండి. ఎన్నిక లేని వాటి నుంచి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. శాఖాధాన్యములు తీసుకున్నారు, నీళ్ళనే తీసుకున్నారు. కానీ మాంసాహారము, ద్రాక్షారసము పానము చేసిన వారి కంటే ఈ యొక్క దానియేలు తన యొక్క స్నేహితులు ఎంతో పుష్టిగా ఉన్న వారిగా మనము గమనించవచ్చు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు జ్ఞాపకం చేసి తృప్తి, నిజముగా దేవుడు నిన్ను తృప్తిపరచుతున్నాడు. ఆయన తృప్తిపరచడానికి ఆయన గొప్ప ఆలోచనలు కలిగిన వాడు. ఈరోజు దానియేలు అయితే ఆ చుట్టూన్న వాటిని చూసి దాన్ని బట్టి అనుకోలేదు, కానీ దేవుడి యొక్క మాటను బట్టి నిలబడ్డాడు. దైవికమైన జీవితాన్ని బట్టి నిలబడ్డాడు. అందుకే దేవుడు వారికి తోడున్నాడు. ప్రియ సహోదర సహోదరుడా, ఈరోజు నువ్వు ఆలోచన చేస్తున్నావు.
అందుకే నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. మరి ఇంకొక వ్యక్తి జీవితాన్ని మనము గమనించినట్లయితే అది కాండము 39వ అధ్యాయము. మనము ఇక్కడ ఒక సంఘటన మనము గమనించవచ్చు. అది కాండము 39వ అధ్యాయం. ఇక్కడ ఉన్న పరిస్థితులు మనము చూసినట్లయితే 6వ వచనం నుంచి, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించాడు. తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో నియమించిన వాడు కాడు. యోసేపు రూపవంతులను సుందరుడై ఉండను. ఇక్కడ మనం గమనించవచ్చు. ఆ కిందకి చదువుకుంటా వెళ్తుంటే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. ఇక్కడ యోసేపు కూడా ఎక్కడ ఉన్నాడండి? దేశము కాని దేశము, కుటుంబము లేదు, తను అడిగేవారు ఎవరు లేరు. నిజమే, దేవుడు అతనికి తోడుంటి ఒక మంచి స్థితిలో పెట్టేసరికి యోసేపు ఈ చెడు చేస్తున్న పనిని మనం గమనించవచ్చు. నిజమే, అక్కడ ఆ యొక్క పోతిఫర్ తన కుటుంబం మీద ఆధిపత్యము లేకపోతే ఆ యొక్క తన యొక్క వాటినన్నింటినీ తన చేతికి అప్పగించినప్పుడు వాటిని చక్కగా సంరక్షించుకుంటూ మంచి పనివాడిగా, మంచి దాసుడిగా తన పనిని తను జరిగిస్తున్న సమయంలో ఆ యొక్క పోతిఫర్ భార్య అక్కడ యోసేపుని బలవంతము చేస్తుంది. తన మాటలు బట్టి, తన ప్రవర్తన బట్టి ఏమి చేస్తుంది ఆ కింద మనం చదివినట్లయితే, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినంత నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. యోసేపు అంటున్న మాట, ఇదిగో నేను ఎంత గొప్ప ఘోరమైన పాపము నేను ఎందుకు కట్టుకోవాలి? నిజమే, ఎంత చక్కటి అవగాహన కలిగిన వాడు. నిజమే, తర్వాత ఏమి జరగబోతుందో, నాకు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆలోచన చేయట్లేదండి. ఆత్మానుసారంగా నేను బ్రతకాలి, నీతి కొరకు నేను బ్రతకాలి, నీతిమంతుడిగా నేను ఉండాలి అన్న ఆలోచనతో తాను నిలబడుతున్నాడు. నిజమే, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన యొక్క మాటలు మనము చూడగలము. 9వ వచనము 10వ వచనం మనం గమనించినట్లయితే, ఆ దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో శయనించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. ఇక్కడ మనం గమనించవచ్చు. చివరికి తను ఏం చేయడం మొదలెడుతున్నాడంటే ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడు. నిజమే, ఇప్పుడు దాకా ఒక బానిసగా నేను బ్రతికాను, ఇప్పుడు ఒక గొప్ప స్థితి వచ్చేది, ఒకవేళ ఈ స్థితి నేను కోల్పోతానేమో అని ఎన్నో ఆలోచనలు పెట్టుకోలేదు. కానీ ఇదిగో నా జీవితం ఎలాగొన్నా పర్లేదు, కానీ నేను నీతిమంతుడిగా ఉంటాను. నిజమే, ఈరోజు కొన్నిసార్లు మళ్ళీ ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి ప్రియ సహోదరి సహోదరుడు. నిజమే, ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవడం వల్ల నేను ఏమి పొందుకుంటానని కొన్నిసార్లు అటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయంటే నీవు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. దేవుని మాట వినుట ద్వారా ఈరోజు ఉన్న కష్టాలు రేపు గొప్ప ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క మాట వృధా కాదండి, అది సత్యము. అందుకే అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు. రేపు ఏమి జరుగుతుంది? ఈరోజు సమృద్ధి ఉంది యోసేపు. ఒకవేళ నా యజమాని భార్య వినకపోతే రేపు ఏమవుతుందన్న ఆలోచన పెట్టుకోలేదు. నేను ఇలా పారిపోతే ఏమైపోతుందో ఆలోచన పెట్టుకోలేదు. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే ఇదిగో చెరసాలలో వేయబడ్డాడు. అయినను దేవుడు అతన్ని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు.
దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన ఏదైతే ఆ యొక్క యోసేపు పట్ల ఉందో, యోసేపు ఆ విధంగా నిలబడ్డాడు కనుక ఆ ఉన్నతమైన స్థితిని యోసేపు పొందుకున్నాడు. దానియేలు జీవితంలో కూడా మనం అదే చూడగలమండి. ఇదిగో ఎంత జరిగినప్పటికీ ఆత్మీయ జీవితం కొరకు నిలబడినప్పుడు, ఆత్మీయ జీవితం కొరకు నిలబడినప్పుడు దేవుడు ఎక్కడ దానియేలు ఉంచాలనుకున్నాడు ఆ స్థితికి దేవుడు నడిపించాడు. ఈరోజు నీకు చుట్టూ జరుగుతున్న వాటిని చూచి అయ్యో ఇవి కోల్పోతానేమో, నేను ఆత్మీయంగా ఉంటే వీటిని నష్టపోతానేమో, నేను ఆత్మీయంగా ఉంటే ఇవి చేజారిపోతాయేమో అనుకోవద్దు. నీవు ఆలోచించిన దానికన్నా దేవుడు గొప్ప ఉద్దేశాలు నీ పట్ల కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరుడు ఆలోచన చేస్తూ అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. వారు ఏమవుతారట? తృప్తిపరచబడతారు. దేవుడి కొరకు గొప్ప స్థితిని ఏర్పాటు చేసి ఉన్నాడు. నిజమే, యోసేపు దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆ యొక్క శ్రమల్లో కూడా తన యొక్క నీతిని కాపాడుకుంటూ నిలబడ్డాడు. దానియేలు జీవితంలో కూడా మనం చూడగలం, ఆ శ్రమల్లో కూడా ఆ యొక్క నీతిని కాపాడుకుంటూ బ్రతికాడు. ఏమున్నా లేకపోయినా నేను నీతి కలిగి ఉండాలని వారు నిలబడ్డాను. ప్రియ సహోదరుడు, రోజు ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తి ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నవన్నీ దొంగతనం చేస్తున్నాడు, తీస్తున్నాడు, తర్వాత తెచ్చుకోవడం సంచిలో వేసుకుంటున్నాడు. ఒక గదిలోకి వెళ్ళేసరికి ఆ గదిలో ఏముందంటే యేసుప్రభు వారి చిత్రపటం ఉంది. అది చూచి తను అటు తిరుగుతూ ఉంటే కళ్ళు ఇటే తిరిగినట్లు అనిపించినాయి అంట, ఇటు తిరుగుతూ ఉంటే నన్నే చూస్తున్నట్లు అనిపించినాయి అంట. వెంటనే ఏమి చేశాడంటే అటు ఇటు తిరిగి చూచాడు. అక్కడ ఏముంది, ఒక టవల్ ఉంటే ఆ టవల్ తీసుకొచ్చి దాని మీద పడేసి ఆ యొక్క చిత్రపటం మీద పెట్టేసి ఏమనుకుంటున్నాడు, ఎవరో చూడట్లేదని చెప్పేసి తనకు నచ్చువు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఈరోజు ప్రియ సహోదరుడు మనం అనుకుంటాం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, నిజమే ఎవరు నన్ను చూస్తున్నారు, నా కుటుంబం లేదు కదా. కొంతసార్లు ఎవరస్తులు నిజమే వారు పనులు చేస్తున్నప్పుడు ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా అనుకుంటారు. కానీ దేవుడు చూస్తున్నారని మర్చిపోతారు చాలా మంది. నిజమే, ఇదిగో మరి యొక్క ప్రతి ఒక్క అడుగుని కనిపెడుతున్న దేవుడు, ప్రతి ఒక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు. ఈరోజు ఆయనకు తెలియదా? అయితే ఆయన అందరి పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడంట. అయితే వాటిని మనం స్వతంత్రించుకోవాలంటే, వాటిని మనం పొందుకోవాలంటే మనము ఆయన చెప్పినట్లు నీతిని కలిగి మనం బ్రతికి ఆయన మాటను బట్టి మనం జీవించినప్పుడు ఆయన మన పట్ల ఉంచిన గొప్ప మేలుని మనము చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరు అదే పనులతో ఈరోజున్న స్థితి ఎంత భయంకరమైనప్పటికీ, ఈరోజున్న స్థితికి ఎంత ఇబ్బందులకరమైనప్పటికీ, ఈరోజు నిజమే కొంతమంది ఈ విధంగా మాట్లాడుతారు. ఏమంటారంటే, నా బ్రతికి ఎలాగైందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుందట. ఎలాగైపోయిందట? పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు. యోసేపు జీవితాన్ని మనం అదే గమనించగలం. పొత్తిఫారింటికి వెళ్ళి చక్కగా ఉంది, తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ పడేసి జైలు. ఇదేంటంటే ఎంత భయంకరమైపోయింది అనుకోలేదు. నిజమే, ఈరోజు చాలా మంది అంటున్న మాట ఇదిగో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు. ముందు గొయ్య వెనక నుయ్య అన్నట్లు మాట్లాడుతున్న జీవితం. అయితే నేను ఒక మాట మాట్లాడుతున్నాను, చక్కగా నువ్వు చికెన్ తెచ్చుకుని ఫ్రై చేస్తున్నావు అనుకోండి. ఒక మొక్క ఎగిరి ఆ పక్కన ఉన్న బర్నల్లో పడేది, పొయ్యిలో పడింది అనుకోండి. ఏం చేస్తావు? వెంటనే పడిపోయేది కానీ వదిలేస్తావా? ఏం చేస్తావు? దాన్ని చక్కగా మళ్ళీ తీసి దాన్ని శుభ్రపరిచేసి మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ ఫ్రై చేస్తావు. ఎందుకు? నిజమే, నువ్వు వేపుతున్న వాటి మీదే అంత ఆలోచన నీకుంటే మళ్ళీ నడిపిస్తున్న దేవుడు. ఈరోజు నిజమే నీ స్థితి ఇప్పుడున్న స్థితి కన్నా దారుణమైన స్థితికి వెళ్ళినప్పటికీ ఆయన నీ స్థితిని లేవనెత్తాడు. ఆయన ఆలోచన లేదండి, ఆయన బాధ్యత కలిగిన వాడు. అదేనే పడొద్దు ప్రియ సహోదరుడా. ఈరోజు కష్టం పెరిగినప్పటికీ, నిజమే ఇబ్బందులు పెరిగినప్పటికీ, నీ ఆలోచనలు నెరవేర్పు కావకపోయినప్పటికీ, నీ యొక్క ఉద్దేశాలు నీవు ఏదైతే ప్రణాళికలు వేసుకున్న ఆ ప్రణాళికలన్నీ అవి అనుకున్నట్లు కాకపోయినప్పటికీ, ఇదిగో నీతిని కలిగి నువ్వు బ్రతుకుతున్నావా, నీతి కొరకు నిలబడుతున్నావా, నీవు ధన్యుడవే. ఇదిగో నీవు తృప్తిపరచబడబోతున్నావు. ఇదిగో దేవుడు నీ పట్ల గొప్ప కార్యము కలిగి ఉన్నాడు. అందుకే ఈరోజు ఆలోచన చేసుకో, అదే పడుట కాదు కానీ
ఇదిగో ఆయన యొక్క గొప్ప ఆలోచనలతో మరి యొక్క జీవితాలని ఆయన నడిపించబోతున్నాడు. ఈరోజు నీకున్న ఆలోచన కన్నా ఆయన నీ పట్ల వచ్చిన ఆలోచన గొప్పది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా పరలోక తండ్రి, దేవా, నీ యొక్క ఆలోచనే మా పట్ల చాలా గొప్పది. వ్యక్తిగతముగా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశములు కలిగి మా యొక్క జీవితాలను నువ్వు నడిపిస్తున్నావు మేము నమ్ముచున్నాము. ఆత్మపూర్లుగా మేము వృద్ధి నొందినప్పుడు దేవరైనా, ఇక్కడ అభివృద్ధి పొందుతున్న సమయంలో అనేకమైన విషయాలు దేవరైనా నీవు దేవరైనా మాకు అనుభవపూర్వకంగా నేర్పిస్తూ మమ్మల్ని ఉన్నతమైన శిఖరానికి నడిపిస్తున్నావు మేము గ్రహించుకోవాలని నువ్వు మాట్లాడుతున్నావు. నిజమే దేవరైనా, ఆ ఆత్మీయ విషయాల యందు నీతి కలిగి దేవారాయనా ఆకలి దప్పికలు గలవారు ధన్యులని నువ్వు మాట్లాడిన ఆ యొక్క మాట వివరణ బట్టి మా బ్రతుకులు నిలబెట్టుకుంటూ ఇదిగో నిజమైన తృప్తి కొరకు మమ్మల్ని నడిపిస్తున్నామని ధైర్యంతో మేము నిలబడడానికి సహాయం వచ్చాం. మరి నిజం కొన్నిసార్లు ఎవరు కొన్ని పరిస్థితులు తారుమారయ్యేసరికి ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఇటువంటి పరిస్థితులు, ఎందుకు ఇటువంటి జీవితం అని కృంగిపోతున్న ప్రతి ఒక్క బిడ్డలు బలపరచండి, ధైర్యపరచండి. వారికి దేవర హృదయంలో ఉన్న ఆ యొక్క అనాలోచన తొలగించి నీ కొరకు బ్రతికే జీవితాన్ని కలగచేయండి. ఎందుకంటే నీ మాట మధురమైనది, నీ మాట సత్యము, నీ మాట నెరవేర్పు కలిగినది, అందులో జీవమున్నదని దేవనైనా ప్రతి ఒక్కరు అది గ్రహించుకుని నిలబడడానికి సహాయం వచ్చాయి. దేవా, ఈ యొక్క సమయమున ఎందరైతే కృంగిపోతున్నారో, ఎందరైతే అధైర్యపడిపోతున్నారో, ఎందరైతే అనాలోచనతో మిగిలిపోతున్నారో వాళ్ళు బలపరచు. మరి ఈ యొక్క సమయమున దేవానాయన మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు ఇచ్చేది కాపగిస్తుంది, కాపుదల ఉంచండి దేవనాయన. మరి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు దేవనాయన, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు మరి నిజమే దేవానాయన, వ్యాపారం చేస్తున్న వారికి దేవానాయన వ్యాపారం లేవు దేవానాయన, మరి ఉద్యోగాల్లో కూడా దేవానాయన మరి ఆ యొక్క పరిస్థితులు తారుమారైన మరి నిజమే ఇవన్నీ సరిచేయబడడానికి దేవనాయన అవునే నీవే సహాయం వచ్చాడు. మరి వారికి యజమానులకు నువ్వు తోడు నడిపించాడు, వారిని దీవించాడు. అదేవిధంగా దేవానాయన మరి విదేశాలు ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు బట్టి జ్ఞాపకం చేసుకో. కొందరైతే దేవాన్ని రావాలని ఆశపడుచున్నప్పటికీ అవకాశం లేని పరిస్థితులు దేవాన సహాయం వచ్చే భద్రత కలిగించాడు. అక్కడ పనులు లేవు దేవా, ఆ పనులు దేవాన్ని కలిగి ఉండడానికి దేవానాయన అక్కడ ఉన్న కంపెనీలకి ఆ యొక్క యజమానులకి దేవానాయన నీవు దీవించాడు, నువ్వు సహాయం వచ్చాడు. నువ్వు చేయకపోతే ఎవరు నువ్వు దేవానాయన ఏది పొందుకునలేరు. నీవే దేవ సమృద్ధిని దయచేవు. మరి దేవాలయన చంటి బిడ్డలు వృద్ధుల్ని ఇచ్చేందుకు అప్పగిస్తారు. ఈ యొక్క భయంకరమైన దేవాలయన ఈ యొక్క పరిస్థితుల్లో దేవాలయన అవును ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ఎవరు దేవాలయన దాంట్లో పడిపోకుండా ఒకవేళ అటువంటి పరిస్థితులు వాటి నుంచి బయటపడడానికి సహాయం వచ్చే దేవాలయన బాలింతలు గర్భంతో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారిని బట్టి జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి గృహిణుల్ని చేతకు అప్పగిస్తున్నాడు, నీ కాపుదల చేత నింపండి. మరి దేవా మరి ఆయా దేశాల్లో దేవారైనా వర్షాలు వల్ల దేవారైనా వరదలు వచ్చి ఎన్నో దేశాలు దేవారైనా చైనా అదే విధముగా దేవారైనా రష్యా దేవారైనా ఎంతో బాధపడుతుంది. ఆ దేశాలే కాదు దేవ, మా దేశము కూడా దేవ అస్సాము ప్రాంతం మరి దేవారాయన అదే విధంగా దేవారైనా ముంబై ప్రాంతము దేవారైనా ఆ యొక్క ప్రాంతాలు ఎంతో భయంకరమైన పరిస్థితులు దేవారాయన ఇక్కడ మా యొక్క తెలుగు ప్రాంతాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవారాయన ఆయా జిల్లాల్లో కూడా ఉన్న ఇబ్బందులు ఇచ్చి దేవారాయన సహాయం వచ్చి ఒకవైపు దేవారాయన సమస్యలు, ఒకవైపు భూకంపాలు దేవారాయన వీటన్నిటిని మధ్య దేవారాయన అవునయా ఇక్కడ నీకు ఇష్టలుగా మేము ఉండడానికి దేవారాయన అవునయా ఇక్కడ ధైర్యంతో నిలబడడానికి నువ్వు సహాయం. ఎందుకంటే నీ మాట సత్యమని దేవనైనా మేము నిలబడడానికి మరి దేవనైనా వాటిని విత్తుచుండగా దేవనైనా వాటి యొక్క ఫలాలు ప్రతి ఒక్క బిడ్డలు చూడడానికి సహాయం ఇచ్చు. నీ యొక్క తోడు, నీ యొక్క కాపుత ప్రతి ఒక్క బిడ్డల మీద సమృద్ధిగా వచ్చి నేను వహించండి. యేసు ఇచ్చిన ప్రార్థన మీ పాసాలు చేర్చుకోండి. యేసునామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మా అందరి ఆహారం మాకు దయచేయండి, మనసుల విషయించు ప్రకారం మనల్ని క్షమించండి, మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నాలో అంతరంగ సమస్తమైన ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరొకము, ఆమేన్. ఇప్పుడు మాకు తోడుగా ఉంటే ప్రతి ఒక్క విషయము ధైర్యాన్ని కలగచేస్తాను, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనిచుండగా
ప్రతి ఒక్క విషయంలో లేవనెత్తి నడిపించి వెన్ను తట్టి బలపరిచి సహాయం చేస్తున్న మా పర్వతండ్రి ప్రేమయు మన ప్రవేశ క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చే ప్రతి ఒక్క బిడ్డలకి అదేవిధంగా వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డల వారి కుటుంబాలకి దేవుడు సదాకాలముతో నడిపించును గాక ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మారి మీద కృపరించుము దేవా క్రమర ప్రేమ వర్షము కృపరించుము దేవా. అందరికీ వందనములు. షాሎም షాሎም షాሎም. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్.